ఇక చూడు రే ఈ కిందంగా వీడియో వస్తుందా ఏమంటుంది కవితక్క అన్న ఒకసారి వీడియో ప్లే చేయన్న చూస్తున్నారు కదా జై తెలంగాణ జై సింగరేణి జై తెలంగాణ జై సింగరేణి జై తెలంగాణ కసే బాగండి చాలా మంది వేల మంది పిల్లల ఉద్యోగాలు జరగండి ఒకసారి జై తెలంగాణ జై తెలంగాణ జై సింగరేణి జై సింగరేణి జై తెలంగాణ జై సింగరేణి జై తెలంగాణ అనగానే జై తెలంగాణ అంటుండు ఒక్కడే జై సింగరేణి అనగా జై సింగరేణి అంటుండు ఒక్కడే అని పాడైపో నేను కూలి పట్టుకొసుకున్నట్టే ఉంది పాడైపోనక్క ఏ పొద్దుందాకా నేను ఏదంటే నువ్వు అదే అందు రారపిల్ల ఓ 1500 చేతులు పెడతా కానీ పొద్దు కానీ చేత ఖర్చుకు అయితే అంటే వచ్చినట్టు పాడైపోను ఇక ధర్నా చేస్తుంది ఆగురి పోలీసులు పట్టుకుంటే ఆగురమ్మా ఆగురి నా ఇప్పుడు ఎంతమంది కోసం వేల మంది వందల మంది కోసం పోరాడుతున్నా నేను ఉద్యోగాలు కావాలి అమ్మా నీకు వచ్చిన బాధ ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో సారీ తెలంగాణ రాష్ట్రమే కాదు కానీ ఈ భారతదేశంలో ఏ మహిళా రాజకీయ నాయకురాలకి రాకుండా వచ్చి గిసోంటి బాధ పాడైపోను ఏం చేయాలనేది అర్థమైతే లేనట్టుంది గడికి ఓసారి గిసోని ముందలేసుకుంటా ఉన్నావు కానీ గీ ఇంత పని ఏదో జర్ర ఒక 2-3 ఏళ్ళ కింద సరే 3-4 ఏళ్ళ కింద గిసోడి పని చేస్తే నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి 2 ఏళ్ళవు గాయలనేమో అవుపడపాయే మీ అయ్యి అధికారం జర్రంత దూరం పోగానే ఇవాళ లేనివన్నీ గుర్తొస్తున్నాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ లంగదే అవుతుంది నీ దృష్టిలో బీజేపీ పార్టీ లంగదే అవుతుంది అన్నీ అయితే చివరికి బీఆర్ఎస్ పార్టీ కూడా లంగ పార్టీ అంటివి ఇక జాగృతి ఒక్కటే మంచిది ఉన్నట్టుంది గట్ట ఉంది గేమ ముచ్చట